హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ లేడీ హబ్. ఈరోజైతే మన సబ్స్క్రైబర్ ఒకరు మల్టీ కలర్లో ఒక బ్లౌజ్ డిజైన్ అనేది చేసి చూపించమన్నారు. అంటే వైట్ మీద మల్టీ కలర్ అని నేను అదే చేసి చూపిస్తున్నాను ఇప్పుడు. ఈరోజైతే ఇక్కడ చూడండి, నేను ఇక్కడ ఫ్రంట్ నెక్ది చూపిస్తున్నాను. ఇక్కడ చూసుకోండి, మీ నెక్ లైన్ నుండి ఒక 1.5 ఇంచ్ లేదా మీరు 2 ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చు. ఎందుకంటే మన షోల్డర్ 3 ఇంచెస్ అలా ఉంటుంది కాబట్టి మనం 1.5 ఆర్ 2 ఇంచెస్ వరకు మనం ఈ విధంగా మార్జిన్ అనేది గీసుకోవాలి. ఎందుకంటే మనకి ఇక్కడ నుండి ఇక్కడ వరకు డిజైన్ అనేది వస్తుందని జస్ట్ ఒక కరెక్ట్గా మొత్తం అంతా సమానంగా రావడం కోసం ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఏవైతే 2 వైపులా గీతలు అనేవి గీసానో ఆ 2 వైపులా కూడా చైన్ స్టిచ్ అనేది వేయాలి. అంటే నెక్ లైన్ ఒకటి, దాని పక్కగా ఇంకొక మార్జిన్ ఉంది కదా, ఆ మార్జిన్ వరకు ఈ విధంగా మీరు చైన్ స్టిచ్ అనేది వేసుకోవాలి జరీ థ్రెడ్తో. చైన్ స్టిచ్ అవన్నీ చూపించేటప్పటికి కొంచెం లెంతీ అయిపోతుందని నేను చూపించట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ మన వీడియో చూసేవారికి తెలుసు కదా చైన్ స్టిచ్ ఏ విధంగా వేయాలో, అందుకోసం. తర్వాత బీడ్స్ నేను ఇందులో ఒక ట్రిక్ చెప్తాను చూడండి. మీరు ఇక్కడ కట్ చేసేసి విడివిడిగా ఒక్కొక్కటి ఎక్కించుకునే కంటే కూడా ఈ విధంగా అనమాట. ఫస్ట్ అయితే మన ఏదైతే బ్లౌజ్ మీద కుట్టుకుంటున్నామో దాని మీద ఇలా నీడిల్ అనేది పైకి తీసేసి ఇప్పుడు నేను చూపించిన విధంగా మీరు బీడ్స్ అనేవి అందులోకి ఎక్కించుకోండి. ఫస్ట్ అయితే కట్ చేయకండి, ఎందుకంటే కట్ చేస్తే ఒక్కొక్కటి ఎక్కించుకునేటప్పటికి మీకు టైం పడుతుంది కదా. అది ఈ విధంగా అయితే కొంచెం మీకు వర్క్ అనేది ఫాస్ట్గా అవుతుంది. ఈ విధంగా కుట్టుకున్నప్పుడు ఈ విధంగా నాకు ఎన్ని కావాలో బీడ్స్ అన్నీ ఎక్కించేసుకున్న తర్వాత మనం థ్రెడ్ అనేది ఇక్కడ బీడ్స్ లైన్ థ్రెడ్ ఉంది కదా, ఆ థ్రెడ్ని మాత్రమే కట్ చేసుకున్నాం అనుకోండి, ఆ థ్రెడ్ అంతా పోతుంది. అప్పుడు ఏవైతే బీడ్స్ ఉన్నాయో అవి మీరు ఇప్పుడు ఏవైతే కుడుతున్నారో ఆ థ్రెడ్లోకి వచ్చేస్తాయి అన్నమాట బీడ్స్ అన్నీ కూడా. ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే మీకు చాలా టైం అనేది సేవ్ అయిపోతుంది. ఎందుకంటే మనం ఎప్పుడు చూసినా కట్ చేసేసుకుని పక్కన వేసుకుని ఒక్కొక్క బీడ్ ఎక్కించుకుని కుట్టుకుంటూ ఉంటాం కదా, దానికంటే కూడా ఇది ఈజీగా ఉంటుంది. తర్వాత ఇప్పుడు వచ్చేసరికి నేను అంతా కూడా గ్లూ అప్లై చేస్తున్నాను. ఎందుకంటే ఇది ఏంటంటే అలా పెట్టి కుట్టినప్పుడు ఏమవుతుందంటే పక్కకు వెళ్ళిపోతూ ఉంటాయి పూసలు అనేవి. అదే కొంచెం గమ్ అప్లై చేసినట్లయితే కొంచెం అంటుకుని ఉండడం వల్ల బిగినర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈజీగా ఉంటుంది ఈ మెథడ్ అనేది. మన ఛానల్ చూసేవాళ్ళు మన డిజైన్స్ ఏమైనా చేసుకున్నప్పుడు ఇలా బీడ్స్ ఏమైనా స్టిచ్చింగ్ ఉంటే ఈ విధంగా ఫాలో అవ్వండి. నేను ప్రతిసారి చెప్దాం అనుకుంటున్నాను, మర్చిపోతున్నాను, అందుకని ఈసారి చెప్పాలనుకున్నాను. అండ్ ఈ డిజైన్ అనేది ఆల్రెడీ స్టిచ్ చేసిన బ్లౌజ్ మీద కూడా మీరు చేసుకోవచ్చు. అది కూడా నేను షార్ట్స్లో అప్లోడ్ చేస్తాను. అంటే మీరు వర్క్ చేసుకోవాలనుకున్నప్పుడు ఫ్రేమ్ ఎలా ఫిట్ చేసుకోవాలి బ్లౌజ్ మీద, అంటే చిన్న ఫ్రేమ్ ఉంటే అది ఈజీగా ఎలా ఫిట్ చేసుకోవాలి అనేది నేను చెప్తాను డీటెయిల్గా. అలాగే మీకు ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి. అలాగే మీకు ఇంకా ఏమైనా ఎలాంటి డిజైన్ కావాలనేది కూడా నాకు కామెంట్లో తెలియజేశారనుకో, నేను నెక్స్ట్ అలాంటి డిజైన్సే ట్రై చేస్తాను. ఇప్పటి నుండి కొన్ని వరకు మాత్రం మల్టీ కలర్ డిజైన్స్ అనేవి, అంటే మీరు మల్టీపర్పస్ యూస్ చేసుకునే లాంటి బ్లౌజెస్ అనేవి నేను డిజైన్ చేద్దాం అనుకుంటున్నాను. ఆల్రెడీ ఈరోజే ఒక 2 వీడియోస్ అనేవి చేశాను, కానీ కొంచెం టైం పడుతుంది పోస్ట్ చేయడానికైతే. ఇప్పుడు చూసారు కదా నెక్ లైన్ ఏవైతే విధంగా బీడ్స్ కుట్టానో అటువైపు ఎడ్జ్లో కూడా అదే విధంగా కుట్టేశాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ మీరు నేను యూజ్ చేసినవే చేయాలని ఏమీ లేదు. మీ దగ్గర ఏవైతే కుందన్స్ ఉన్నాయో కలర్ కుందన్స్, అది కూడా మీ ఇష్టం. మీరు ఎన్ని కలర్స్ యూజ్ చేసుకుంటారంటే అన్ని యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది మల్టీపర్పసే కదా బ్లౌజ్ అనేది మనకి, కాబట్టి అండ్ షేప్తో కూడా సంబంధం లేదు. అన్నీ ఒకే సైజులో ఉండాలి, లేదంటే అన్నీ ఒకే షేప్లో ఉండాలి అనేది ఏమీ లేదు. ఇక్కడైతే నేను నార్మల్గా చూపిస్తున్నాను, నా దగ్గర ఉన్నవన్నీ కూడా యూజ్ చేస్తాను అనమాట. ఇక్కడ అన్ని కలర్స్ ఇలా ర్యాండమ్గా అండ్ పక్కనే సేమ్ కలర్ రాకుండా చూసుకోండి. అంటే ఇప్పుడు ఇక్కడ బ్లూ కలర్ పెద్ద కుందని పెట్టాను కదా, సేమ్ బ్లూ కలర్ కుందని అక్కడే పెట్టేయకండి పక్కనే. అలా పింక్ బ్లూ పక్కన పింక్ గ్రీను అలా చూసుకుంటూ మొత్తం మీ నెక్ లైన్ అంతా కూడా మీకు ఎన్ని బీడ్స్ ఉన్నాయో అన్నీ కూడా కవర్ చేసేసుకోండి. ఇందులోనే నేను ఇవి కూడా కవర్ చేస్తున్నాను, ఏంటంటే ఫ్రేమ్ కుందన్స్ ఉన్నాయి నా దగ్గర. అలా ఫ్రేమ్ కుందన్స్ ఇవే యూజ్ చేయాలనేది ఏమీ లేదు. మీ దగ్గర ఉన్నవన్నీ కూడా యూజ్ చేసేయండి మొత్తం కూడా. కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ, ఒకవేళ ఇంకా దగ్గరగా కావాలంటే మీరు ఇంకా దగ్గరగా కూడా చేసుకోవచ్చు. ఇక్కడ నాకు వీడియోలో కొంచెం లైటింగ్ ఎక్కువైంది. దీని లుక్ అనేది మీకు కొంచెం నెక్స్ట్లో తెలుస్తుంది, ఎందుకంటే కంప్లీట్ అయిపోయాక చాలా బాగుంటుంది. ఇది ఆల్రెడీ ఇదే కాదు, ఇంకొంచెం దీనికి సిమిలర్గా ఉండే డిజైనే నేను ఒక 5 ఇయర్స్ బ్యాక్ మా సిస్టర్కి చేశాను.
తనకి గోల్డ్ కలర్ బ్లౌజ్ మ్యాచ్ చేశాను. అదేంటంటే తను మల్టీపర్పస్ యూజ్ చేసుకునేది. ఇది ఏంటంటే వైట్ బ్లౌజ్ మీదైనా చేసుకోవచ్చు. లేదు అంటే గోల్డ్ కలర్ బ్లౌజ్ మీద చేసినా కూడా మీరు కొంచెం ఒక 10 శారీస్ వరకు మీరు మ్యాచ్ చేసేయొచ్చనమాట ఇందులో యూజ్ చేసిన కలర్స్ బట్టి. అందుకనే అంటాను మ్యాక్సిమం మీ దగ్గర ఎన్ని కలర్ బీడ్స్ అదే కుందన్స్ ఉంటే అన్ని బీడ్స్ కూడా యూజ్ చేసుకోండి. అప్పుడు మల్టీపర్పస్ చాలా బాగా యూజ్ అవుతుంది. అంటే సడన్‌గా బ్లౌజ్ దీని మీదకి ఏమీ లేదు అన్న టైంలో ఈ బ్లౌజ్ మీరు పేరప్ చేయొచ్చనమాట. అంత బాగుంటుంది. ఇప్పుడు చూసారు కదా లుక్ తెలుస్తుంది. ఇందాక బ్రైట్‌నెస్ అనేది బాగా ఎక్కువైపోయింది. ఇక్కడ నేను మధ్య మధ్యలో కొంచెం షైన్ అవ్వడానికి జర్కాన్ బేసెస్ ఉంటాయి కదా! ఆ బేసెస్ అనేవి ఫస్టు అంటించేసాను వాటిలతో కుందన్స్‌తో పాటు. ఇప్పుడు వాటిపైన జర్కాన్ స్టోన్స్ కూడా అంటించేసాను. ఇప్పుడు వచ్చేసరికి వీటిని ఏమంటారంటే కట్ బీడ్స్ ఉంటాయి కదా! అవే కొంచెం పెద్ద సైజ్ కట్ బీడ్స్ అనమాట. వాటిని ర్యాండమ్‌గా చెప్పినట్టుగానే ఇప్పుడు కుందన్స్ చూడండి అన్నీ ఒక ఫేసింగ్‌లో కాకుండా ఎలా పడితే అలా చేశాను కదా! ర్యాండమ్‌గా. అలాగే ఈ కట్ బీడ్స్‌ని కూడా ఇలాగే ర్యాండమ్‌గా అక్కడక్కడ కూడా కుట్టుకోండి. ఏంటంటే అవన్నీ కూడా జస్ట్ ఒక షైన్ అవుతాయన్నమాట. అందుకోసం నేను కుట్టమంటున్నాను. అవి కూడా మీ దగ్గర ఉంటే కుట్టుకోవచ్చు. లేకపోతే లేదు. మీ దగ్గర ఉన్న మెటీరియల్ అన్నీ ఇందులో యూజ్ చేసేయండి. ఎందుకంటే ఇది పర్టిక్యులర్‌గా ఇలాగే ఉండాలి డిజైన్ అని ఏమీ ఉండదు. ఎందుకంటే జస్ట్ ఒక అన్ని కలర్స్ అలా అలా షైన్ అవుతూ ఉంటాయన్నమాట. అందుకోసం. తర్వాత ఇక్కడ నేను వైట్ బీడ్స్, షుగర్ బీడ్స్ అండ్ ఇక్కడ నెక్ లైన్‌లో యూజ్ చేసిన 2 mm బీడ్స్ ఉన్నాయి కదా! ఆ 2 mm బీడ్స్ ర్యాండమ్‌గా ఇవి కూడా అంతే అక్కడక్కడ కుడుతున్నాను. ఈ డిజైన్ చేసుకోవడం మీకైతే చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక ట్రేసింగ్ అవసరం ఉండదు. లేదంటే ఈ ఫ్లవర్ ఇలా వచ్చింది, ఈ ఫ్లవర్ ఇలా వచ్చిందని ఉండదు. ఒక లీఫ్ ఒకలా, ఒక లీఫ్ ఒకలా వచ్చిందని ఏమి ఉండదు. మొత్తం అంతా కూడా అలా ర్యాండమ్‌గా మనకి నచ్చినట్టుగా కుట్టుకుంటూ వెళ్ళిపోవడం. ఇక్కడ నేను చూసారు కదా! కొంచెం గ్యాప్ ఇచ్చి అంటే కుడుతున్నాను. ఒకవేళ మీకు ఇలా నచ్చలేదు ఇంకొంచెం హెవీగా కావాలి అనుకున్నారనుకోండి, ఈ షుగర్ బీడ్స్ మొత్తం అంతా కూడా ఈ గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్ అంతా కూడా షుగర్ బీడ్స్‌తో మీరు ఫిల్ చేసేయొచ్చు. కానీ నాకేమనిపించిందంటే కొంచెం ఈ విధంగానే నాకు లుక్ బాగా అనిపించిందనమాట. ఎందుకంటే కొంచెం లైట్‌గా ఉంటేనే మనకి ఆ లోపల ఉన్న కుందన్స్ షైన్ అనేది మనకు బాగా అర్థమవుతుంది, తెలుస్తుంది. బాగుంది బ్లౌజ్ చూడంగానే బాగుంది అనిపించేలా ఉందనమాట. అలాగే మన ఛానల్ ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చిందనుకోండి ఒక్క లైక్ చేయండి. మీరు చేసే లైక్స్ వల్ల ఏంటంటే మన వీడియో ఇంకొంచెం ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకున్నారనుకోండి నెక్స్ట్ నేను ఏ వీడియో చూసినా కూడా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాగే ఇంకా చాలా మంచి వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి. ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ చూడండి ఇక్కడతో డిజైన్ అనేది నేను కంప్లీట్ చేసేసాను. మీరు ఒకవేళ కావాలి అనుకుంటే ఈ పెద్ద కుందన్స్ ఉన్నాయి కదా! కొంచెం బిగ్ సైజ్వి వాటి చుట్టూరు ఈ విధంగా షుగర్ బీడ్స్ అనేవి కుట్టుకోవచ్చు. అది కూడా మీ ఇష్టం. ఇలాగే వదిలేసుకుంటే ఇలాగే వదిలేయండి. లేదు అంటే కుట్టుకుంటాము ఒకవేళ పర్లేదు అనుకుంటే అలా కుట్టుకోవచ్చు అనమాట. జస్ట్ అందుకే నేను ఒకటి మాత్రమే కుట్టి చూపిస్తున్నా. మీకు లుక్ అనేది తెలుస్తుంది దానికోసం. అలాగే ఈ వీడియో చూసి ఒకవేళ మీలో ఎవరైనా ఈ బ్లౌజ్ డిజైన్ చేసుకోవాలి అనుకుంటే నాకు కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ఎందుకంటే నాకు కూడా కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది కదా! ఓకే. నావి చూసి కూడా కొంచెం డిజైన్ చేసుకుంటున్నారు బ్లౌజులనేవి. మీరు ట్రై చేయండి. దీనికైతే కొత్త పాత అనేమీ ఉండదు. ఎవరైనా కూడా ట్రై చేయొచ్చు. అసలు మీకు కుట్టుకోవడం రాదు, ఇదే స్టార్టింగ్ అన్న వాళ్ళు కూడా మీరు కుట్టేసుకోవచ్చనమాట. అంత ఈజీగా ఉంటుంది. ఎందుకంటే ఇందులో వర్క్ చేసేది చాలా తక్కువ. ఓన్లీ ఇక్కడ ఏంటంటే స్టోన్స్ అవి అంటించుకోవడం ఎక్కువ కాబట్టి కొంచెం గమ్ అనేది ఎక్కువేయండి. గ్లూ ఉంది కదా! ఈ గ్లూ కొంచెం ఎక్కువ పెట్టండి. ఎందుకంటే లైట్‌గా పెడితే మళ్ళీ ఊడిపోతాయి కదా! ఇందులో హోల్స్ ఇవ్వడు కుందన్స్‌కి. కొన్ని కుందన్స్‌కే హోల్స్ ఉంటాయి. ఆ హోల్స్ ఉన్న వాటికైతే కుట్టేసుకోవచ్చు అనమాట మీరు పైగా. ఇలా అనమాట. ఇంకా మీకు ఇది మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇంకొంచెం గ్యాప్ ఎక్కువ అనిపించినట్లయితే మీరు ఇంకొంచెం ఎక్కడైనా అక్కడక్కడ కుందన్స్ అనేవి ఇలా యాడ్ చేయండి. అలాగే మన వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.